ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 443వ నామం, రెండక్షరాల నామం తుష్టి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం తుష్టి నమః అని చెప్పుకోవాలి. తుష్టిహ అంటే తృప్తి, సంతోషాల స్వరూపం అని స్థూలార్థం. ప్రతి వ్యక్తి కూడా సుఖమయ జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది తుష్టి అంటే తృప్తి. మనకి ఎన్ని రకాల సదుపాయాలు, సామాగ్రిలు, ఆస్తులు, అధికారాలు, ఆభరణాలు, ఆధునికమైనటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఆ మనిషికి తృప్తి అన్నది లేకపోతే దరిద్రుడు వీడు అని మొహం మీద బోర్డు రాసి పెట్టినట్టే ఉంటాడు. మనిషికి ఉండాల్సింది ముందు లభించిన దానితో తృప్తి. ఇలాగే ఇది మనం దీని గురించి, వచ్చిన దాని గురించి ఆలోచించుకోకుండా ఇంకా కాలం తీరకుండానే రావాల్సిన వాటి గురించి మనం ఎప్పుడైతే మదనపడటం మొదలు పెడతామో అప్పుడు మనకి తృప్తి అన్నది పోయి ఆశ అన్న దానితో మనిషి సతమతం అయిపోతూ సరైనటువంటి స్థిరభావనలు లేకుండా సంచరిస్తూ ఉంటాడు. తుష్టి, పుష్టి ఇవన్నీ కూడా అమ్మవారి దివ్య గుణాలు, లక్ష్మీ గుణాలు, లక్ష్మీ స్వరూపాలు. ఇవన్నీ అమ్మవారి యొక్క ఆరాధనా ఫలాలు. అమ్మకి ఆరాధన చేసుకుంటే మనసుకు తృప్తి. వీటిని అమ్మవారి విభూతులు అంటారు. ఇది ప్రతి వారిలో ఉండాలి, ఉంటాయి. ఇవి లేకపోతే అమ్మవారి ఆరాధన ప్రారంభిస్తే అమ్మ అనుగ్రహంతో ఇవి మనకి లభిస్తాయి. యా దేవీ సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత అని చెప్పి దేవి మహత్యం చెప్తోంది. అమ్మవారిని దేవతలు ఇలాగే ప్రార్థించారు. అందులో మొట్టమొదటిది తుష్టి. తుష్టి అంటే సంతోషం, సంతృప్తి. ఇవన్నీ ఇష్టమైనవి లభించడం వల్ల, అనిష్టమైనవి తొలగడం వల్ల కలిగించేటువంటి తృప్తి తుష్టి. ఆశ్రయించిన వారికి ఈ రెండిటిని సమకూర్చేది తల్లి. సంతోషి ఈ మూడు జగముల పూజ్యంబుడు, సంతోషి ఎన్నడూ జరుగు సుఖము అని చెప్పి భాగవతం చెప్తుంది. అంటే లభించిన దానితో తృప్తి చెంది అమ్మని దానికి కృతజ్ఞతాభావాన్ని తెలియచేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం తుష్ట్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యే.